యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంటండి ఇది? వచ్చిన కళ నిజమవుతోంది వైషు. కుడి కన్ను బోరికి ఆదరలేదు, అపశకునానికి ఆదరింది. అయిపోయింది, తారక్ పెళ్ళైపోతుంది. నేను నిర్దోషిగా నిరూపణైనా నా జీవితం ఇంకా వేస్టే వైషు. తారక్ లేని జీవితం నాకు అవసరం లేదు. తారక్ పరాయివాడైపోతే నేను బతకలేని వైషు. దానికన్నా దోషిగా ఉరిశిక్ష పడి చావటం మేలు. మిథున, ఊరుకోవే. ఆ పెళ్లి ఎలా అయినా నేను ఆపుతాను. ఎలా ఆపుతావే? పెళ్ళని తెలుసు కానీ ఎక్కడో తెలియదు కదా. అవును కదమ్మా, ఏ కొండ మీద గుళ్ళో పెళ్లి జరుగుతుందో మనకెలా తెలుస్తుంది? వెళ్ళి ఎప్పుడు ఆపుతాం? నమస్కారాన్ని సమర్పయామి. బాబు, వెళ్ళి మధుపర్కాలు కట్టుకుని రండి. రారా తారక్, సినిమా హీరో లెవెల్లో తయారు చేస్తాను రా. అమ్మా, మధుపర్కం చీర కట్టుకుని రండి. మాలిని, చర్తను తీసుకువెళ్ళి పెళ్లి కూతురు చీర కట్టించుకురా. పిన్ని, నాకు పెళ్లి చీర కట్టడం రాదు. రాదంటే ఎలా? పెళ్లి చీరైనా మామూలు చీరైనా ఒకటే కదా. ఎలా అవుతుంది రేఖ? పెళ్లి చీర కట్టే పద్ధతి వేరు. మీరెందుకంటున్నారో నాకు తెలుసులే అక్క. లోపలొకటి బయటకొకటి. తారక్ పెళ్లి మీకిష్టం లేదు అని నాకు అర్థమైందిలే. నీ అర్థాలెప్పుడూ పెడర్థాలే. మీరు కట్టకపోతే పెళ్ళ ఆగుతుందా ఏంటి? రా చరిత, నీకు నేను తోడుగా వస్తాను. పిన్ని, పూలదండలు తాలిబొట్టు తీసుకొచ్చిన. పంతులు గారికి తీసుకోండి పంతులు గారు. పదమ్మా. శేఖర్ పద. ఎక్కడికన్నయ్యా? పదండ్రా. పద. పెళ్ళెక్కడ జరుగుతుందో తెలీదు. ఎలా ఆపుతావు వైషు? తారక్తో నా పెళ్లి ఎలా జరిపిస్తావు? తారక్ గారి పెళ్ళేంటండి? శేఖర్ గారు, మీరు చెప్పేది నిజమా? అయినా నేను నీతో అబద్ధం ఆడతానా బుల్లమ్మా? కావాలంటే చూడు బుల్లమ్మా. భయపడకు మిథున, అడ్రస్ తెలిసిపోయింది. ఎలాగైనా తారక్ గారి పెళ్లి చరితతో ఆపి తీరుతాను. నువ్వేం భయపడకు. తెలిసిందా? ఎలా తెలిసిందమ్మా? నాన్న, మీకు వివరాలు నేను తర్వాత చెప్తాను. అమ్మా వైష్ణవి, బాగున్నావా? నేను బాగానే ఉన్నాను సార్. మీరు గుట్ట మీద వెంకన్న గుడికొచ్చారు కదా? అవునమ్మా, నీకెలా తెలుసు? అవసరం తెలుసుకునేలా చేస్తుంది సార్. అవసరమా? నీకా? ఏం కావాలన్నా ఈ జెండే ఉన్నాడు మర్చిపోవద్దని నీకెప్పుడో చెప్పాను కదమ్మా. ఆఫీస్కి వస్తావా? ఆర్య సార్తో ఏమైనా మాట్లాడతావా? నేను ఆఫీస్కి తర్వాత వస్తాను, కానీ మీరు మా చెల్లెల మిథునని ఒక ఇంటిదాన్ని చేయాలి సార్. మిథునని ఓ ఇంటిదాన్ని చేయాలా? అంటే సంబంధం ఏదైనా చూడాలా? కాదు సార్, సాయం చేస్తే చాలు, దాని పెళ్ళైపోతుంది. నువ్వు సహాయం అడగటం ఏంటమ్మా? ఆర్డర్ వేయి. ఈ జెండే ఎప్పుడు నీకు అండగా ఉంటాడు, మంచికెప్పుడు తోడు ఉంటాడు. ఇంకొకసారి మళ్ళీ గుట్ట మీదకి వెళ్ళాలి సార్. అక్కడ రేఖాదేవి వాళ్ళ అబ్బాయి తారక్కి
మినిస్టర్ కూతురుతో పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తారక్ ఎవరో కాదు, మా మిథునను ప్రాణంగా ప్రేమించిన అబ్బాయి. అలాగా? మరి వేరే అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడు? అదంతా చాలా పెద్ద స్టోరీ సార్. నేను మిమ్మల్ని కలిసి అంతా వివరంగా చెప్తాను. ప్లీజ్ సార్, ముందు మీరు ఎలా అయినా సరే ఆ పెళ్లి ఆపాలి సార్. తారక్ గారితోని మిథున పెళ్లి జరిపించాలి. పెళ్ళి ఆపాలా? ఎలాగమ్మా? సార్, అది ఆ రేఖాదేవి జరిగింది అది సార్. ఆ రేఖాదేవి ఇప్పుడు మినిస్టర్ కూతురుతో తారక్ పెళ్లి చేస్తోంది. వార్త నా చెవిని వేసావు కదా, నువ్వు నిశ్చింతగా ఉండు. ప్లాన్ నేను ఫాలో అవుతాను, మిగిలిన కథంతా నేను నడిపిస్తాను. ఆ రేఖాదేవి కళ్ళు బైర్లు గమ్మేలా చేస్తాను. నువ్వు నీ చెల్లిని తీసుకుని బయలుదేరమ్మా. అలాగే సార్. అమ్మా, నాన్న, మీరేం భయపడాల్సిన పనిలేదు. ఆ 7 కొండల వాడే జెండే గారి రూపంలో తారసపడ్డారమ్మా. ఎలా అయినా సరే జెండే గారు ఆ పెళ్లి జరగనివ్వరు. మనం బయలుదేరదాం, పదండి. ఎక్కడికి వైషు? తారక్ గారిని నువ్వు పెళ్లి చేసుకోవడానికి. ఏం చేసావమ్మా? నేను మాట అంటే జరిపించి తీరుతాను అని మీకు తెలుసు కదమ్మా. అనుమానాలు అవతల పెట్టి ముందు బయలుదేరండి. మరి కోర్టు దీని కేసు? ముందు తారక్ గారి పెళ్లి వేరే వాళ్లతో జరగకుండా చూడటం ముఖ్యం నాన్నా. ఎలాగో మిథున నిర్దోషి అని ప్రూవ్ అవ్వడం ఖాయం కదా. ఓ గంట వెనక ముందు అంతే జెండే గారి మాట వైష్ణవి చేత కలుస్తుంది. ఇంకా ఎంతమంది ఎన్ని ఆటంకాలు చేయాలని చూసినా తారక్ గారి మిథునుల పెళ్లి ఎవ్వరూ ఆపలేరు. నేను తప్పు చేయలేదని తారక్కి తెలియదు కదా, ఎలా చేసుకుంటాడు వైషు? మిథున, అవన్నీ నేను చూసుకుంటాను. నిజాలు తారక్ గారికి చెప్పే పెళ్లి జరిపిస్తాను. అమ్మా, ముందు దీన్ని పెళ్లి కూతుర్ని చేద్దాం, పదండి. పదమ్మా. రండి బాబు. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. ఆచమ్య. ఓం హస్తో ప్రక్షాళ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఆచమ్యానంతరం పునః హస్తో ప్రక్షాళ్య. ఓం శ్రీధరాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః. జై భవానీ! జై భవానీ! శత్రుతారకి మిత్రుతారకి లగ్నమేంటి?
పాము ముంగిసలకు పెళ్ళేంటి? వడగళ్లతో అక్షింతలు, నిప్పులతో తలంబ్రాలా? గ్రహాలు ఢీకొనబోతున్నాయి, పీటల మీద పిడుగులు పడతాయి. ముహూర్తం నిషిద్ధం. ఈ పెళ్లికి ఆర్భాటం తగదు. ఏయ్, ఎవరు నువ్వు? ఏంటా మాటలు? జై భవానీ, జై జై భవానీ. నా సన్నిధిలో నన్నే ఎవరని ప్రశ్నిస్తున్నావా? ఈ కళ్యాణంతో వీళ్ళ జాతక చక్రం ఆగబోతోంది. కలహాలకు కాళ్ళొచ్చి యుద్ధం మొదలవ్వబోతోంది. అశుభం అని దివ్య నేత్రం సూచిస్తోంది. ఏం మాట్లాడుతున్నారు? అసలెవరు మీరు? ఇది నా సన్నిధి. స్వామి పలికిస్తున్నాడు, నేను పలుకుతున్నాను. నష్టం స్పష్టంగా కనపడుతోంది. హెచ్చరించమని స్వామి సెలవిచ్చాడు. వింటే సూచిస్తాను, వినకపోతే శపిస్తాను. ఏం చూపిస్తావు? గౌరవం. గౌరవం ఇచ్చి పుచ్చుకో. అహం వీడితే పురోగతి, మీరితే అధోగతి. మర్యాద ఇచ్చి క్షమించమని ప్రాధేయపడితే పరిష్కారం చూపిస్తాను. అప్పుడే స్వామి కరుణిస్తాడు, గండం తప్పిస్తాడు. తన సన్నిధిలో తప్పు జరగనివ్వడు. అందుకే నన్ను పంపాడు. బిడ్డల జీవితాల్లో నిప్పులు పొయ్యొద్దు. కష్టాల్లోకి నెట్టొద్దు. ఎందుకు మమ్మల్ని భయపెడుతున్నారు? భయపెట్టడం కాదు, భవిష్యత్తు చెబుతున్నాను. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? వరుడి గ్రహాలు వక్ర స్థానంలో ఉన్నాయి. దారి మరల్చాలి, దిశ మార్చాలి. దోషం తొలగించాలి, పవిత్ర మంత్రం ఉపదేశించాలి. వరుణ్ణి నాతో పాటు గర్భగుడిలోకి పంపండి. స్వామివారి ముందు బీజాక్షరం పఠించి ఉపదేశం చెయ్యాలి. వజ్ర కవచంలో బంధించి పంపిస్తాను. అప్పుడు పెళ్లి జరిపించండి. చల్లగా బ్రతుకుతారు. ఈలోగా రావుకాలం వస్తుంది. గ్రహాల్ని బంధించడం మాకు తెలుసు. రాహు అయినా కేతువైనా ఆ స్వామివారి ముందు తల వంచాల్సిందే. ప్రత్యేకార్చన ఇతన్ని పవిత్రుని చేస్తుంది. ఎంతసేపు పడుతుంది స్వామి? ఉపదేశం 10 నిమిషాలు. వద్దంటే వదిలేస్తాం. మీ కర్మ మీరే అనుభవించండి. సరే, మీరన్న ప్రకారమే కానివ్వండి. తారక్, వెళ్ళు నాన్న. ఏంటండి ఇదంతా? మన మంచి కోసమే కదా చెప్తున్నారు. తారక్, పద నాన్న.
ఉపదేశం పూజ ఏదైనా ఏకాంతంలోనే జరగాలి. ఎవ్వరూ రాకూడదు, ఇతను తప్ప. ఇష్టమైతేనే పంపండి, లేదా వదిలేసి నేనే వెళ్తా. స్వామి ఆగండి, నేను ఆగిపోతాను. తీసుకువెళ్ళండి, వెళ్ళు. కలెక్టర్ గారు పంపిన పురోహితులు మీరేనా? అవునమ్మా. అమ్మా వైషు, కలెక్టర్ గారు వస్తా అన్నారా? లేదమ్మా, ఆవిడ సీఎం మీటింగ్కి వెళ్లారు. మనకి ఏ అవసరమైనా అందుబాటులో ఉంటానన్నారు. పంతులు గారు, పెళ్లికి కావలసినవన్నీ తెచ్చారు కదా? తెచ్చానమ్మా. మీరిక పెళ్లికి కావలసిన ఏర్పాట్లు చేసుకోండి. అలాగేనమ్మా. అంతా బాగానే ఉంది కానీ అసలు తారక్ వస్తాడా? జండే గారు తీసుకుని వస్తారా? అమ్మా, జండే గారి గురించి మీకు తెలీదు. నేనైనా కొన్ని సందర్భాల్లో వెనక్కి తగ్గుతానేమో కానీ ఆయన మాటిచ్చారంటే 600 అన్న పని చేసి తీరుతారు. తారక్ గారిని ఖచ్చితంగా తీసుకునొస్తారమ్మా. మీరు ధైర్యంగా ఉండండి. వైషు, నాకు అస్సలు అర్థం కావటం లేదు. జెండే గారు అది ఇది అంటూ ఇంత రిస్క్ తీసుకొని ఇక్కడ చాటుమాటుగా పెళ్లి చేసుకోవటం ఎందుకు? అసలు విషయం అత్తయ్య గారికి చెప్తే, ఆ మురళిని అందరి ముందు నిలబెడితే అత్తయ్య ఆ పెళ్లి క్యాన్సిల్ చేసి మా పెళ్లి చేస్తారు కదా. దీనికి ఆవిడ గురించి నిజం ఎలా చెప్పాలి? చెబితే భయపడుతుంది. అవును వైష్ణవి, మిథున చెప్పింది కూడా నిజమే కదా? నిజమే నాన్న. అత్తయ్య గారు సరే అన్నా ఆగిపోయేది మంత్రి గారి కూతురు పెళ్లి కదా. అది ఆయనకి అవమానమే కదా. ఆయన ఎగో హర్ట్ అయితే ఆ మురళితో పాటు అందర్నీ కాల్చి పడేసి తారక్ గారితో వాళ్ళ అమ్మాయి మెడలో తాళి కట్టిస్తారు. దొమ్మికి వచ్చారని కేసు రివర్స్ చేస్తారు. అవునే, ఆ మనిషి విషయమే మర్చిపోయాం. మరి అక్కడ మినిస్టర్ గారుండగా జెండే గారు మాత్రం మాయ చేసి తారక్ గారిని ఎలా తీసుకొస్తారు? జెండే గారు ఎత్తుకు పై ఎత్తులు వేయటంలో దిట్ట. తారక్ గారిని ఎలాగైనా జెండే గారు తీసుకొస్తారు. ఏంటో ఇదంతా వింటుంటే భయంగా ఉంది వైషు. అమ్మా, అసలు భయపడాల్సిన పనే లేదు. ఈ పాటికి జెండే గారి ప్లాను వర్కౌట్ అయ్యి ఉంటుంది. తారక్ గారినే కాదు, అందర్నీ ఈ పెళ్లికి తీసుకొస్తారు. సరేనా? సరే, మీరు లోపలికి వెళ్ళండి. నేను జెండే గారితో మాట్లాడొస్తాను. పదమ్మా, పదండి. లేదండి, ముందుగా ఇక్కడ రాయించుకోవాలి. ఒక్క నిమిషం. హలో, ఎవరండి? నేను కలెక్టర్ గారికి బాగా కావలసిన మనిషిని. మీరు అర్జెంటుగా ఒక పని చేయాలి. ఏం పనండి? కొండపైన రేఖాదేవి అనే ఆవిడ పెళ్లి ఏర్పాట్లలో ఉన్నారు. ఆవిడతో వైష్ణవి చెప్పమంది అని. ఈ విషయం చెప్పండి. మీరెవరో తెలియకుండా అలా ఎలా చెప్తానండి? కలెక్టర్ గారు మనిషినని చెప్పాను కదా. మీరు చెప్తే నేను నమ్మాలా? కలెక్టర్ గారితో చెప్పించాలా, లేదా మేడం గారిని అక్కడికి పంపాలా? వద్దులండి మేడం, నేను వెళ్ళి చెప్తాను. ఎవరండి మీరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నా పేరు కేశవ్ జండే, వైష్ణవి శ్రేయోభిలాషిని. ఈ వేషం ఏంటి? అవును,
నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? వైష్ణవి మీకు నిజం చెప్పమంది. ఈ పెళ్లి మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పమంది. ఏంటా నిజం? మురళి బ్రతికే ఉన్నాడు. మిథున నిర్దోషి. మురళి బతుకున్నాడం ఏంటి? మిథునే కదా హత్య నేనే చేశానని తనే ఒప్పుకుంది. తన అక్క ఎక్కడ ప్రమాదంలో పడుతుందో అని, పెళ్లి ఎక్కడ ఆగిపోతుందో అని చెయ్యని నేరం తన మీద వేసుకుంది. వాస్తవానికి మురళి చనిపోలేదు.